తరుముని రాకపోకలేని యెహోవా నిన్ను కాపాడును. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి ఉండనే ఉండదు. ఎంత గొప్ప మాట తండ్రి ఇది. ఏ రాజు, ఏ చక్రవర్తి, ఏ ధనవంతుడు అన్న మాటలు కావు. జీవం గల దేవుడే మాట్లాడినటువంటి మాట. మాకు ఇంత గొప్ప కాపరిగా ఉన్నందుకు నీకు వందనాలు. ఏది మాకు లోటు ఉంటుంది ప్రభు, ఏది ఉండదు కదా. నీకు వందనాలు, స్తోత్రం. ధన్యకరమైన మాట కొరకు వందనాలు. ప్రియమైనటువంటి బిడ్డలు, రాజయ్యను బట్టి వందనాలు, అమ్మను బట్టి, పిల్లల బట్టి, కుమారులు, వాళ్ళ వ్యాపారము, వాళ్ళ చేతి పనిని దీవించి ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పనిలో నీ కృప, నీ ఆదరణ, నీ సమాధానము కలుగు చేయండి. పిల్లలను గొప్పవారిగా చేయాలని మా ప్రార్థన. ఈ సాయంకాలము నీ బిడ్డలు కొత్త వెహికల్లు తీసుకుని వచ్చి ఆలయం ముందు ప్రభా స్టాండ్ చేశారు. ఈ వెహికల్లు దీవించి ఆశీర్వదించి తండ్రి, వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క బిజినెస్, వ్యాపారాన్ని దీవించమని, ఆశీర్వదించమని ప్రభా. ఈ కొత్త వెహికల్ బిడ్డలు వాడుతున్నప్పుడు ఏ విధమైన ఇబ్బంది కానీ, శోధన, కీడు ప్రభా నీ బిడ్డలకు రాకపోతే నీ సాయించు ప్రభా. మరి అమ్మగారు తన బిజినెస్ పని వాళ్ళని దీవించమని, రాజుగారిని దీవించమని, మరొకసారి కొత్త వెహికల్ మేము మృతున్నాము. నీ నామమున బిడ్డలు పోయేటప్పుడు, వచ్చేటప్పుడు ఏ విధమైనటువంటి ప్రమాదం, కీడు, నష్టము కలగకుండా యేసయ్యా నీ రక్తాన్ని ప్రోక్షణం చేసి బిడ్డలను వాడుకోవాలని, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొని యేసు ప్రభుల వారి యొక్క దివ్య నామంలో ఈ ప్రార్థన అడిగి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ఆత్మదేవుని దీవెన, సహాయము, శాంతి, ఆయన సన్నిధి మీకును బిడ్డలందరికీ తోడు నీడై ఉండునుగాక.